హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీనిగ జెండా. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే అందరికీ యూజ్ అయ్యే వీడియో అండి. ఇదైతే ప్రతి ఒక్క వాళ్ళకి యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. బియ్యం ఉంటాయి కదండి మన ఇంట్లో, బియ్యంలో లక్క పురుగులు అనేటివి పడుతుంటాయి కదా, సన్న పురుగులు లక్క పురుగులు చాలా ఎక్కువ క్వాంటిటీ అయినప్పుడు చాలా టెన్షన్ పడిపోతుంటారు. వాటిని ఎండబెడదామంటేనేమో ఎండకు విరిగిపోతూ ఉంటాయి బియ్యము. సరే అన్ని చెరుగుదామంటేనేమో కొందరికైతే ఆ పని అయితే చెరగడం రాదండి. ఎక్కువ హెవీ అయిపోతే ఆ పురుగుల్ని అసలు మనం ఎలా తీసేయాలో, చెరగకుండా ఎలాంటి లేకుండా సింపుల్ వేలో ఎలా చేయాలి, ఆ పురుగులన్నీ ఎలా బయటికి వెళ్ళగొట్టాలి, ఇంకొకటి ఆ పురుగు పట్టకుండా కూడా ఏం చేయాలనేది ఈరోజు వీడియో అండి. ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు లాస్ట్ వరకు చూస్తే మొత్తం అర్థమవుతుందండి. నాకైతే ఇది చాలా అంటే బాగా యూజ్ అయిందండి నేను చేసుకున్నదైతే. అందుకని నేను ఈ వీడియో అయితే నేను తీసానండి. ముందైతే నేనైతే ఇప్పుడు అరకింట బియ్యం బస్తా ఉంటుంది కదండి, 50 kgs. అవి 50 kgs బియ్యం బస్తా అనేది నేను ఒక కాటన్ క్లాత్ ఉంటుంది కదండి, కాటన్ క్లాత్ అయితే నేను తీసుకొని కింద అయితే చక్కగా అయితే పరుచుకున్నానండి. పరుచుకున్న తర్వాత బియ్యాన్ని అయితే అలా పోసేసాను. ఒక 25 kgs వరకు అయితే కింద క్లాత్లో అయితే పోసుకున్నానండి. ఇదైతే నేను మెడికల్ షాప్లో తీసుకున్నాను. బోరిక్ యాసిడ్ అని దొరుకుతుందండి. ఇదైతే అసలు నేను మెడికల్ షాప్లోనైతే అడిగానండి, ఇలా బియ్యానికి పురుగు పడుతున్నాయంటే వాళ్ళు అయితే మాకు ఇది ఇచ్చారు. సరే దీనికి ఒక చిన్న చిన్న టిప్స్ అయితే యూజ్ చేయాలండి. ఏదో కలిపేసి బాసలో మళ్ళీ పెట్టేసినాం అన్నట్టు కాదు. దీనికి ఒక మనకు ఇప్పుడు తిరుగుతున్న పురుగులు అనేటివి వెళ్ళిపోవాలండి. మెయిన్ రీజన్ మనం చెరిగే అంత అన్ని పురుగులను అయితే చెరిగి అయితే తీయలేము టైం తీసుకొని. అందరికైతే టైం అనేది ఉండదు కదండి. ఇట్లా చెరిగి తీసుకొని బయటకి అన్ని ఎలగొట్టాలంటే మనకి ఇప్పుడు రోజులలోకి అయితే చాటలలో వేసి అయితే వెనకటోళ్ళలాగా చెరగదాదు. అందుకనే వాటంతట అవే బయటికి వెళ్ళేటట్టుగా ఇంకోసారి మళ్ళీ పురుగు పట్టకుండానైతే ఈ వీడియో నేనైతే అది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, చూపించబోతున్నానండి. నేనైతే దాన్ని అయితే ఓపెన్ అయితే నేను చేశానండి. ఇది నాకు 80 రూపీస్ ఏమో పడిందండి. ఇప్పుడైతే నేను దాంట్లో అయితే వేసి కలుపుకుంటున్నాను. ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదండి. ఎలాంటి ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. టెన్షన్ కూడా ఏం పడనవసరం లేదు. మెడికల్ షాప్ వాళ్ళని నేను అడిగాను, ఎలాంటి ప్రాబ్లం ఉండదని కూడా చెప్పారు వాళ్ళు. ఇలా బోరిక్ యాసిడ్ని తీసుకొచ్చి మంచిగా ఓపెన్ చేసుకొని నేను ఇప్పుడైతే మంచిగా కింద వేసి మంచిగా కలుపుతున్నానండి. కానీ కలిపేటప్పుడు కూడా మంచిగా 2 చేతులతోటి మంచిగా అప్లై చేసుకుంటూ చక్కగా బియ్యానికి పట్టేటట్టుగా కలుపుకుంటే సరిపోతుంది. ఇంకొకటి అండి, మనకు ఆ పురుగులు వెళ్ళిపోవాలి అంటే అంత బాగా కలిపిన తర్వాత డైరెక్ట్ బస్తల్లో అయితే వేయకూడదండి. ఒక 15-20 నిమిషాలన్నా కూడా మనం అట్లా ఓపెన్ చేసి కిందికి పెట్టాలి. పెట్టినప్పుడు ఏమవుతుంది, ఆ పురుగులు ఉంటాయి కదండి, ఆ పురుగులు ఏమవుతున్నాయి అంటే ఆ స్మెల్కి తట్టుకోలేక అన్నీ బయటకు వచ్చేస్తున్నాయి అన్నమాట. బియ్యంలో ఉండకుండా బయటకి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు చీమల మందు రాసినప్పుడు చీమలు ఎలా దూరం అయిపోతున్నాయో అలా ఇట్లా పురుగులు కూడా మనకు సపరేట్ అవుతున్నాయి. ఫస్ట్లో నేను నమ్మలేదు, కానీ నేను ఇలా కలిపిన తర్వాత ఈ పురుగులు అనేటివి నిజంగా బయటకు వచ్చేసాయండి. అసలు మనము ఎలాంటి కష్టపడని అవసరం కూడా లేదు. వాటంతట అవే మనకు పురుగులు అనేటివి బయటికి వెళ్ళిపోయాయి. ఒక 20 minutes అయితే వాటిని మనం అట్లా రెస్ట్ ఇవ్వాలి బియ్యాన్ని. ఇదైతే తప్ప గుర్తుంచుకోండి. ఒకవేళ పట్టిన పురుగులు అయితే, ఒకవేళ పట్టకుండా ఉండాలి అంటే మాత్రం మంచిగా చక్కగా ఇలాగే సపరేట్గా చేసుకొని బియ్యం అయితే కలిపి మంచిగా మూటలాగా కట్టేసుకొని పెట్టుకోవచ్చు. చూసారా, ఇప్పుడు నేను మందు కలిపిన తర్వాత నా చేయి చూసారు కదా, పురుగులు అనేటివి కొన్ని స్మెల్కి అయితే కొన్ని చనిపోయాయండి, కొన్ని స్ట్రాంగ్ ఉన్నాయి అయితే బయటికి వెళ్ళిపోతున్నాయి. బయటికి వెళ్ళిపోయి వీక్ అయిపోయి ఆన్నే పడిపోతున్నాయి అన్నమాట. కొన్ని అయితే బియ్యంలోనే చనిపోయి ఏం ప్రాబ్లం లేదండి. మనము చాటలో పోసుకున్నప్పుడు చేతుటైనా తీసేసి బయట వేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం కూడా ఏమి ఉండదన్నమాట. అసలు నాకు చాలా అంటే చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. నేను మొన్న ఒక నెల బ్యాక్ అయితే నాకు ఇలాంటి టిప్ తెలియక 20 kgs వరకు అయితే కొన్ని చాలా అంటే చాలా ఎక్కువ పురుగులు పట్టేసాయండి. అసలు వాటిని ఏం చేయలేక నేను పారేసేసాను. అలాంటివి ఇంకెక్కువ మోతాదులో ఉన్న వాటిని అయితే మనం పారేసుకోలేం కాబట్టి ఇదైతే టిప్ అయితే బాగుందండి. బోరిక్ యాసిడ్ అనేది మనకు చాలా బాగా హెల్ప్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.